తమిళ రాజకీయాల్లో అడుగుపెట్టిన నటుడు విజయ్ తన రాజకీయ వ్యూహాలను చాలా వ్యూహాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇటీవల తిరుపరంకుండ్రం వంటి సున్నితమైన అంశాలపై ఆయన మౌనం వహించడం, అదే సమయంలో క్రిస్మస్ వేడుకలకు ఘనంగా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రస్తుత తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా తిరుపకుండ్రం వివాదం. ఈ వివాదంపై విజయ్ స్పందించకపోవడం చర్చకు దారితీసింది. హిందూ మనోభావాలతో ముడిపడిన ఉన్న ఇలాంటి సున్నితమైన అంశాలపై ఆయన మౌనం వహించడం వెనుక మెజారిటీ ఓటు బ్యాంకును నొప్పించకూడదనే ఉద్దేశం ఉందని ఆయన పార్టీ వర్గాలంటున్నాయి. అయితే ఆయన హిందువులకు మద్దతుగా మాట్లాడకపోవడం ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి అస్త్రంగా చేసుకున్న విపక్షాలు విజయ్ కేవలం ఒక వర్గం ఓటు బ్యాంకును మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శిస్తున్నాయి. మరోవైపు చెన్నై శివారులోని మహాబలిపురంలో విజయ్ నేతృత్వంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చిన్నపిల్లలతో కలిసి కేక్ కట్ చేసి వారికి బహుమతులు పంపిణీ చేస్తూ ఆయన ఉత్సాహంగా గడిపారు. తిరుపకుండ్రం విషయంలో మౌనంగా ఉండి క్రైస్తవ పండుగలు మాత్రం బహిరంగంగా సెలబ్రేట్ చేయడం ఆయన రాజకీయ ప్రాధాన్యతలను స్పష్టం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోణంలో విజయ్ వ్యూహాత్మకంగా ఉంటున్నారని, తమిళనాడులో ద్రవిడ రాజకీయాలు ఎప్పుడూ లౌకికవాదం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. విజయ్ తన పార్టీ భావజాలం సెక్యులరిజం అని ఇప్పటికే ప్రకటించారు. అయితే బీజేపీని సిద్ధాంతపరమైన శత్రువుగా, డీఎంకే రాజకీయ శత్రువుగా ప్రకటించిన విజయ్ మైనార్టీ ఓట్లపై పట్టు సాధించేందుకే ఇలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.